తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో బోణికొట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆమె మద్దతుదారులు సత్తాచాటారు. భారీ విజయం సాధించటమే కాకుండా ఏకంగా ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక్కడ మొత్తం 10 వార్డులుండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు ఏకంగా 8 వార్డులను కైవసం చేసుకున్నారు. మిగిలిని 2 స్థానాల్లో అధిహార కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 వార్డు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత జాగృతి తరపున కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సొంత పార్టీ పెట్టనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈలోపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాగా ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో చేతులు కలిపింది. తమ మద్దతుదారులు సింహం గుర్తుపై స్వతంత్ర పంథాలో బరిలోకి దిగేలా ఆ పార్టీ అధ్యక్షుడితో డీల్ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు దక్కించుకున్నారు. కాగా ఈ విజయం కవిత రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసినట్లయింది. మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.